మీరు ఇంత లో కాన్ఫిడెన్స్ అని మాట్లాడుతున్నారు, మరి మోటివేషన్ లేకుండా ఎలా చెప్పారండి మీరు అంతమందికి? ఆ టైంలో బేసిక్ గా మోటివేషన్ అది కూడా సేమ్. ఇప్పుడు మనకు ఒక పుష్ ఉండి ఒక అప్రిసియేషన్ ఉంది అంటే మళ్ళీ దాన్ని చేయబుద్ధి అవుతుంది. టిక్ టాక్ ఉండేది ఆ టైంలో. టిక్ టాక్ లో ఒకే ఒక కోటేషన్ పెట్టినా అది 500K వ్యూస్ పోయినాయి, అంటే 5 lakh వ్యూస్ పోయినాయి ఓవర్ నైట్. నెక్స్ట్ ఇది పెడితే 1 million వ్యూస్ పోయినాయి. ఒక్క రోజులో ఫస్ట్ 10,000 ఫాలోవర్స్ వచ్చున్నారు టిక్ టాక్ లో. సెకండ్ డే కంతా నాకు 70,000 ఫాలోవర్స్ అయిపోయినారు. 2-3 days లో 70,000 అయిపోతే ఎవరికైనా కాన్ఫిడెన్స్ రాకుండా ఉంటుందా? సో అప్పటి నుంచి ప్రతిరోజు కొటేషన్ పెట్టే స్టార్ట్ చేసిన. ప్లస్ లాక్డౌన్ వేరే, అప్పుడు అందరికి ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసి టిక్ టాక్ ఓపెన్ చేసి చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ టైంలో భయంకరంగా రీచ్ అయింది. టక్కని టిక్ టాక్ ఆపేస్తున్నారు. టిక్ టాక్ ఆపేటప్పటికి కరెక్ట్ గా 2 months లో నాకు 5.5 lakh ఫాలోవర్స్ వచ్చినారు టిక్ టాక్ లో. అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ కి కొంచెం వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లేదు, ఇప్పుడు మళ్ళీ రీల్స్ వచ్చింది కాబట్టి రీల్స్ పెడతా ఉన్నారు. జనాలకి రీచ్ అయిందే కొటేషన్స్ వల్ల. అందరూ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునేది నా కొటేషన్లు తీసి. అనవసరంగా గీతూ రాయల్ అంటున్నారు కానీ కొటేషన్స్ గీతోని పెట్టాల్సింది ఇంకా బాగుండేది. అయితే మీరు ఇంత చూడడానికి ఇంత ఫేర్ గా ఉన్నారు, ఇంత బాగున్నారు, ఇంత అందంగా ఉన్నారు. అయ్యో థ్యాంక్స్ సో మచ్. నిజంగానే యాక్చువల్లీ ఇవన్నీ పొగడతలు కదా మీరు వచ్చారు కదా, నిజంగా చెప్తున్నాను. బట్ కాకపోతే మరి స్కిట్స్ లో ఏంటండి ఆ చీరలు కట్టుకుని అలా ఆంటీ లాగా ఎందుకు అలా? అంటే అది డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అన్నమాట. అప్పుడు మనము చూసుకోకూడదు మన అందంగా ఉండాలి అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు బాహుబలి ఎంత హిట్ అయింది, దాంట్లో అనుష్క గారు మామూలుగా ఎంత అందంగా ఉంటారు. ఫస్ట్ దాంట్లో ఏదో అవ్వ రోల్ ఎంత వేసుకొని ఎంత ఘోరంగా ఉన్నారు. దట్స్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ కి తగ్గట్టు స్క్రిప్ట్ కి న్యాయం చేయాలి. జనాలు అందంగా ఉన్నా లేకపోయినా మన యాక్టింగ్ బాగుంది అంటే చూస్తారు. సో ఆబ్వియస్లీ మీకు వంట పట్టేసింది అయితే మొత్తానికి స్క్రిప్ట్, సినిమా ఇండస్ట్రీ, భాష అంతా కూడా. ఇంకా వంట పట్టలే, వచ్చి 3 నెలలు ఆల్రెడీ లాజిక్ జనాలు అందరూ పెద్ద యాక్టింగ్ రాదు అనేసి అంటారు కదా. నాకు అసలు నేను ఆర్టిస్టే కాదు, నాకేం వస్తుంది యాక్టింగ్. నేనేం యాక్టింగ్ నేర్చుకోలేదు, యాక్టింగ్ స్కూల్ అలాగే అంటారు.